జైపూర్కు చెందిన శివజౌహరి తన కుమార్తె శృతి జౌహరి వివాహాన్ని చిరస్మరణీయంగా మార్చాలనే ఉద్దేశంతో అద్భుతమైన శుభలేఖను రూపొందించారు. సాధారణ పత్రికకు భిన్నంగా ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో ఒక్క మేకు లేదా స్క్రూ కూడా ఉపయోగించకుండా 128 వెండి ముక్కలతో ఈ పెళ్లి పత్రికను తయారు చేశారు. సుమారు 25 లక్షల విలువైన ఈ వెండి పత్రికపై మొత్తం 65 మంది దేవతామూర్తులను నైపుణ్యంతో చెక్కారు. పైన వినాయకుడి విగ్రహంతో పాటు శ్రీ గణేశాయ నమః అని రాసి ఉండగా, పార్వతీదేవి, పరమశివుడు, లక్ష్మీ విష్ణుమూర్తులు, శ్రీకృష్ణ లీలలు, విష్ణు దశావతారాలు, అష్టలక్ష్మి స్వరూపాలు, సూర్య భగవానుడు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వంటి అనేక దైవ రూపాలు ఇందులో దర్శనమిస్తాయి. ఈ వెండి శుభలేఖను తానే స్వయంగా ఏడాది పాటు శ్రమించి తయారు చేశానని శివజౌహరి తెలిపారు. నా కుమార్తె పెళ్లికి బంధువులనే కాదు, దేవతలందరినీ కూడా ఆహ్వానించాలనుకున్నాను. నా బిడ్డకు తరతరాలు గుర్తుండేలా ఓ ప్రత్యేకమైన కానుక ఇవ్వాలన్నదే నా కోరికని ఆయన తెలిపారు. పత్రిక మధ్యలో వధూవరులు శృతి జౌహరి, హర్ష్ సోని పేర్లను చెక్కి వాటి చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. లోపలి భాగంలో సాంప్రదాయ పత్రికల మాదిరిగానే ఇరు కుటుంబాల సభ్యుల పేర్లను కూడా వెండిపైనే ముద్రించి ఈ శుభలేఖను తండ్రి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన మార్చారు.